మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎస్, అండ్ ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కదా. అవును, లైక్ మా ఇంట్లో ఒక పాతదంటే చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ ఉండే. సో దాన్ని అద్దం అదంతా ఊడిపోతుంటే మేమేం చేసినామంటే, సో దాన్ని కొంచెం మేకోవర్ చేద్దాము, ఎందుకు వుడ్ అంతా వేస్ట్ చేయడం అనిపించింది. అందుకని ఇలా ఒక డిఫరెంట్ లుక్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని నేనైతే అనుకుంటున్నా. చలో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసేవాళ్ళుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ అండ్ నాకు చాలా ఇంపార్టెంట్, అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ టు మై వరల్డ్ అనమాట. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. చూసారా, ఇది మిర్రర్ అనమాట. సో ఆల్రెడీ నేను మిర్రర్ పీకేసాను. నాకు ఒక గ్రేట్ ఐడియా వస్తుంది. సో దాన్ని మీ అందరితో షేర్ చేసేసుకుంటా అనమాట. చూసేయండి, సో స్క్రూల్స్ అన్నీ పీకేయాలి, అప్పుడే కదా దేనికి దానికి సపరేట్ ఉంటుంది. సో అన్నీ పీకేసాను. మీరు కూడా మీ ఇంట్లో ఉంటే పీకేయండి. క్లీనింగ్ సెక్షన్ అయిపోతే మనకి ఎంత ఇష్టమైన పెయింటింగ్ సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? క్లీనింగ్తో కదా. సో అందుకనే క్లీనింగ్ అయిపోయింది. ఓకే, నేను ఎనామిల్ పెయింట్ లైక్ మన డోర్స్కి వాటికి వేసేది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కదా. సో వైట్ తీసుకున్నాను. వైట్ అయితే దాని లుక్ చాలా బాగుంటుంది. దానిపైన ఒక డిజైన్ ప్లాన్ చేశాను. చూద్దాం, ఒక డిజైన్ సెట్ అయితే చేస్తానేమో, కానీ ఫస్ట్ అయితే వైట్ తీసుకున్నాం. సో దాంతో ఇది కలుపుతాం కదా. నాకైతే పెయింటింగ్ వేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకనే ఏ వర్క్ చేసినా అందులో పెయింటింగ్ ఉండేది మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాను అనమాట. సో మాకైతే 2 కోటింగ్స్ పట్టింది ఇది. అందుకనే చాలా టైం పట్టేసింది పెయింటింగ్ చేయడానికి. చిన్నదే అయినా కానీ చూడటానికి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట. ఏ వర్క్ చేసినా కష్టం కదా. ఎస్, చూసారా, ఇదన్నమాట నా ఫైనల్ లుక్. సో 2 కోటింగ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నింది దీని లుక్. అయిపోయిందనమాట. ఈ ప్రాజెక్ట్కి వీడియో అయిపోయింది. యాక్చువల్లీ చూసారు కదా, 2 కోటింగ్స్ పట్టింది మాకు. అంటే వాళ్ళు ఒక్క లేయర్ అయిపోతుంది అనుకున్నాం, కానీ బట్ అది బ్లాక్ కాబట్టి మాకు చాలా టైం పట్టేసింది. దట్ 2 కోటింగ్స్ అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. మొత్తం అంత చేతులకి అంత జుట్టు అంతా అంటించేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఆరడానికి కూడా టైం పడుతుంది కాబట్టి నేను సెకండ్ డే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అనమాట. సో ఇప్పుడైతే టైర్డ్ అయిపోయాను, తినేసి పనుకోవాలన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్. లైక్ హాయ్, దెన్ డే సెకండ్. సో ఇది ఆల్మోస్ట్ అంతా వెట్ అయిపోయింది. చెప్పా కదా, లైక్ డ్రెస్సింగ్ టేబుల్ని పాతవి ఇలా ఉంటే మన ఇంట్లో పడేయకుండా సో ఇలా కొన్ని ఏమైనా చేసుకోవచ్చు అని. దెన్ దాంట్లో భాగంగానే ఇలాంటి ఒక క్రియేషన్ అనమాట. సో డిజైన్ వేద్దాం అనుకున్నా కానీ నాకు ప్లేనే ఎందుకో మంచిగా అనిపించింది. ఎందుకంటే కొన్ని గ్లాస్ వస్తువులు అవన్నీ నేను పెడదాం అనుకున్నా, లైక్ గ్లాస్ థింగ్స్ అన్నీ. దానికి ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. ఓకే, జెస్సీ బ్లాక్. సో ఇవి మీరు చూస్తే ఉంటే నేను ఇవి బర్త్డే దాంట్లో యూజ్ చేశాను. ఇది డీమార్ట్లో తీసుకుని ఒకటి నాకు 30 రూపీస్ 28 రూపీస్ అలా పడింది అనమాట. లైక్ 28. ఓకే, సో అయితే దీనికంటే ముందు నేను ఏమనుకుంటానంటే, ఇది చూసారా, బాగుంది కదా. లైక్ 180 రూపీస్. ఇది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక మార్ట్ లైక్ డిమార్ట్ లైక్ అలానే ఉంటుంది అనమాట. సో అందులో తీసుకున్న నాకు చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది కదా, బాగుంది కదా. సో ఇది దీన్ని డెకరేషన్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో గ్రీనరీ ఉంటే ఎక్కడైనా బాగుంటుంది
ఉంది కదా దాని రెడ్ రెడ్ ఇది like 4 better. This is and maybe ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నా. సో రెడ్ 4 అండ్ బ్లాక్ 4 తీసుకున్నా. లైక్ మన ఇష్టం, మాకు ఏదైనా తీసుకోవచ్చు. ఇవి తీసుకున్నాం. యాక్చువల్గా నేను ఇవి ఏమన్నా మనం ఇంట్లో స్నాక్స్ టైప్ ఆర్ఎల్స్ లైక్ క్యాండీస్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అవి వేసుకోవడానికి ఇవి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి. దట్టు 28 రూపీస్ అంటే చాలా మంచి కాస్ట్ అని నాకు అనిపించింది. అండ్ గ్లాస్ కూడా చాలా చాలా బాగుంది, లెంత్ కూడా బాగుంది. ఇవి నేను ఆన్లైన్లో చూసినప్పుడు నాకు ఎంత 6 పీసెస్ వచ్చేసి ఎంత 350 400 చూపించారు. దట్టు అవి మళ్ళీ కొంచెం థిన్గా కూడా ఉన్నాయి. సో ఇవి కొంచెం బిగ్ ఉన్నాయి, థిక్ ఉన్నాయి అండ్ కొంచెం బాగున్నాయి కదా. సో అందుకని నేను వీటిని చూస్ చేసుకున్నాను అనమాట. సో క్యాండీస్ స్నాక్స్ టైప్ వేసుకుంటే సో అవన్నీ ఒక ర్యాక్లో ఉంటే బాగుంటాయని ఎప్పుడూ. సో ఇక్కడ పక్కన ఒక ర్యాక్ ఉంది మాకు, అంటే మేము కబోర్డ్ లైక్ కాకుండా ర్యాక్స్ ఇస్తారు కదా అలా. సో అది నాకు మంచిగా అనిపించలేదు. సో అందుకని నేను ఇలా ఒకటి చూస్ చేసుకున్నాను అనమాట. దెన్ నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నాకు 80 పడింది. లైక్ బాగుంది కదా, చాలా అంటే చాలా మంచిగా ఉంది. సో ఇది నేను ఇక్కడ పెట్టేస్తా. సో బాగుంది కదా. అండ్ ఇదనమాట. లైక్ ఇప్పుడు నా దగ్గర ఇంకొక చిన్న చిన్న గ్లాసెస్ కూడా ఉన్నాయి, ఇవి వచ్చేసి. సో ఇవి వీటిలో కూడా క్యాండీస్ వేసుకోవచ్చు, లైక్ మిక్చర్ బటానీస్ లైక్ ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అందుకని నేను అంటే ఏవి లేవు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇవి ప్లేస్ చేసిన. సో థింగ్స్ అయితే కొనుక్కొని రావాలి. అవి తెచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు అవి కూడా ఒకసారి చూపిస్తా, ఎలా ఏంటి ఆ లుక్ కూడా ఎలా ఉంటుంది అని. సో అదనమాట. ఇంకేమైనా థింగ్స్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు. సో నా ఐటమ్స్ అన్నీ ఇక్కడ నాకు నచ్చినవన్నీ నేను పెట్టుకున్నా. ఇంకొన్ని గాజు ఐటమ్స్ ఉన్నారు కానీ ఎక్కడ ఉండేదో కనపడట్లేదు. సో ఇప్పటికైతే ఇదైతే ఇలా సర్ది పెట్టాను. అండ్ దీన్ని ఇంకొక మంచి లుక్ నైట్ టైం చేద్దామని అనుకున్నా. సో వీ కెన్ వాచ్ అనుకున్నా. చాలా ఇది ఇలా చేశాను అనమాట. సో ఇప్పుడు దీనికి లైటింగ్ యాడ్ చేశాను. అది నైట్ టైం మనకి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఒకసారి వాచ్. ఓకేనా? చూసారా నా క్రియేషన్? నైట్ టైం ఇలా ఒక చిన్న లుక్ తోటి కిచెన్లోకి రాగానే ఇలాంటి ఒక లైట్ ఎంత బాగుంటుంది కదా. సో దగ్గర నుంచి చూద్దాం రండి. ఇదన్నమాట దగ్గర నుంచి లుక్. సో ఇవనే కాదు, మనకి ఏవైనా సరే అలాంటి కొన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు. కిందకి వచ్చేసరికి ఇంకొంచెం లైటింగ్. సో ఇక్కడ ఏదైనా స్టోరేజ్ టైప్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఖాళీగా ఉంది. ఇది మరి ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. పాత డ్రెస్సింగ్ టేబుల్ని నేను ఇలా ఒక కొత్త లుక్ మార్చాను అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ టు రిబ్బు సోల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.
మరి వాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా బాగా నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఎలా ఉంది అనేది, నా ఆర్ట్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అంతవరకు మళ్ళీ ఇంకో వీడియో చేసేంత వరకు మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు బాయ్ బాయ్.